వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన యంత్రాంగం. ప్రభుత్వ భూముల కబ్జాపై ఎమ్మెల్యే పైడి ఆగ్రహం. సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశం. కుల గణన జరగకుండా మోదీ కుట్రలు. బీసీలు తిరగబడతారనే భయంతోనేనని ఈరవత్రి అనిల్ విమర్శలు. మతోన్మాద విద్వేష శక్తుల నుండి దేశ రక్షణ. ప్రజలకు వామపక్ష పార్టీల జేఏసీ సూచన. ముగిసిన నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. జిల్లా జడ్జి సునీత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 3 పరీక్షలు ఆదివారం జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనను అమలు పరిచారు. గ్రూప్ 3 పరీక్షల కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరిగాయి. గ్రూప్ 3 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందస్తుగానే హాల్ టికెట్ పొంది వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రం వద్ద వచ్చిన వారే రూల్ నంబర్ ఆధారంగా వారికి కేటాయించిన సెంటర్లోని గదులను చూసుకుని లోపలికి వెళ్లారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు పరిచారు. పరీక్ష కొనసాగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచారు. ఆ మరుసటి రోజైన 18వ తేదీన ఉదయం సెషన్లో పరీక్ష ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా ప్రతి 3 కేంద్రాలకు ఒకరు చొప్పున 22 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరిపారు. బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9:30 వరకే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతించారు. అనంతరం గేట్లు మూసివేశారు. మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 2:30 తర్వాత ఎవరిని పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకువెళ్లేందుకు అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాయకులను మచ్చిక చేసుకుని భూ కబ్జాకు పాల్పడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో గల జర్నలిస్టు కాలనీలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొందరు అధికారులను ప్రలోభపెట్టి అర్ధరాత్రి అవినీతి రాజ్యాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ముసుగులో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాయకులను ప్రలోభపెట్టి భూములను కబ్జా చేస్తున్నారని, ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. గెలిచిన మరుసటి రోజు నుండి పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నానని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయంలో చలామణి అయ్యే కొందరు వ్యక్తులను వదలబోమని హెచ్చరించారు. పేదలకు చెందాల్సిన భూములను వారికి చెందేలా చేయడమే తన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని చేసిన ఈ ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులకు సాయంత్రం వరకు ఎన్ని ఒత్తిళ్లు వస్తాయో వేచి చూడాలని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేంత వరకు ఉపేక్షించబోమని తెలిపారు. కుల గణన జరగకుండా ఆపుతుంది ప్రధాని మోదీనేనని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఆరోపించారు. బీసీలు తిరగబడతారనే భయంతోనే కుల గణన మోదీ అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. బీసీలు కుల గణనలో పాల్గొని ప్రభుత్వాలను నిలదీసి తమ వాటా సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని కోటగలిలో పద్మశాలి కళ్యాణ మండపం పునః ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది.
తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కులగణన జరగకపోవడం వల్ల బీసీలకు ఇన్నాళ్లు అన్యాయం జరిగిందని, ఇప్పుడు జరుగుతున్న కులగణనతో బీసీలకు లాభం జరుగుతుందన్నారు. 50% పైగా ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, విద్య తదితర రంగాల్లో రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కులగణన వల్ల లెక్కలు బయటపడే జనాభా దామాషా ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర అన్ని రంగాల్లో సమాన వాటా దక్కుతుందన్నారు. పద్మశాలీల అభివృద్ధికి కృషి చేస్తానని అనిల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేను, కాంగ్రెస్ నేత నరాల రత్నాకర్, నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నర్సయ్య, ఉపాధ్యక్షులు అవధూత దశరథం, గంట్యాల వెంకట నర్సయ్య, సహాయ కార్యదర్శులు బింగి మోహన్, దాసరి గుండయ్య, జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి, అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గాం హనుమండ్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి రాజేశ్వరి, జిల్లా అధ్యక్షురాలు జి చంద్రభాగ, నగర అధ్యక్షురాలు బల్ల లక్ష్మీబాయి, మార్కండయ్య మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా అధ్యక్షులైన వెంకట నరసయ్య గారితో సహా కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ ఇలాంటి ఈ ఫంక్షన్ అతనికి చాలా అవసరం. ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళకు పెళ్ళిళ్ళ కార్యక్రమానికి కానీ ఏ కార్యక్రమానికైనా పేదవాళ్ళకు మన కుల బాంధవులకు పనికి వస్తుంది. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల రెండు లాభాలు. ఒకటి, వాళ్ళకు పనికి వస్తుంది, దానివల్ల ఆదాయం కూడా వస్తుంది. ఆ ఆదాయంతో ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పిల్లల్ని చదివించడం కావచ్చు, కష్టాలలో ఉన్న పిల్లల్ని, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్ని కూడా ప్రోత్సహించడానికి పనికొస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద జనాభా ఉన్న నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ పట్టణంలో మనకు ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టుకోవాలా. ఆ కళ్యాణ మండపంతో వచ్చే ఆదాయంతో మన పేద విద్యార్థులకు మనం ఏదైనా సహాయం చేయొచ్చని చాలాసార్లు కార్యవర్గంతో నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, పద్మశాలి సమాజ సోదరి సోదరుల ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ మండపం పునః ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలు అందరికీ విరాళాలు ఇచ్చిన దాతలకు, మార్కండేయ మందిరానికి కానీ, కళ్యాణ మండపం కానీ, శ్మశానవాడికి కానీ ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున మన నగర పద్మశాలి సంఘం తరఫున వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని నాకు కలిగించినందుకు మార్కండేయ స్వామిని ఆశీర్వదిస్తూ, ఆ మార్కండేయ స్వామిని ఒప్పుతూ మాకు కుల బాంధవులకి పాదాభివందనం తెలియజేస్తూ జై పద్మశాలి. ఈరోజు మార్కండేయ మందిరంలో కళ్యాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి పార్టీ నాయకులు, మా కుల ప్రముఖులు, తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి విజయవంతం చేసినందుకు, ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం కానీ, అభివృద్ధి కానీ, టెంపుల్ కానీ, ఇక్కడ ఏ నగరంలో ఉన్నటువంటి మార్కండేయ మందిరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. పద్మశాలీలు అన్ని రంగాలలో ఉన్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలు కానీ, తర్వాత డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, తర్వాత అనేక రంగాలలో కూడా ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసాము, సిరిసిల్లలో ఒక చేనేత కార్మికుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారిది ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఆయన చిత్రాన్ని ముఖం మీద నేసి తనకి బహుకరించడం జరిగింది. అంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి పద్మశాలీలు మరి ఓన్లీ రాజకీయ రంగంలో మాత్రం మేము ఇంకా అటువైపు దృష్టి సారించట్లేదు. మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణను రక్షించుకుందామని వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. తెలంగాణలో మత సామరస్యాన్ని కాపాడుకుందామని పేర్కొంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద విద్వేష రాజకీయాలను వ్యతిరేకించాలని పిలుపునిస్తూ వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
కేజీ రామచందర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, లిబరేషన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మతం పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసులపై, దళితులపై, మైనార్టీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ దేశంలో పతనమవుతోందన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశవాద వైఖరితో ఉంటుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విభజన రాజకీయాల ప్రమాదాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విస్మరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని వామపక్ష పార్టీలు కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి మత సామరస్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లెన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ జిల్లా నాయకులు పెద్ది వెంకట్రాములు, సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, వామపక్ష పార్టీల నాయకులు దేవారాం, సుధాకర్, నూర్జహాన్, వెంకటేష్, గంగాధర్, సాయిన, సంధ్యారాణి, శ్రీధర్, గణేష్, విఘ్నేష్, మురళి, రమేష్, కిషన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో పేదరికం మరింత పెరిగినటువంటి పరిస్థితి, ఈ దేశంలో నిరుద్యోగం మరింత పెరిగినటువంటి పరిస్థితి, ఈ దేశంలో దారిద్ర్యం మరింత పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. దీని పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడట్లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు విమర్శించేటువంటి వాళ్ళని జాతి ద్రోహులుగా ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మనం ఒక్కసారి ఈ చరిత్రని ఇంకా పరిశీలిస్తే, స్వాతంత్ర ఉద్యమంలో ఈ భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేయడం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఏ ఒక్కనాడైనా ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ నాయకులు కనీసం భాగస్వామ్యం అయ్యారా? సమర్థించారా? పోరాటాన్ని ముందుకు తీసుకోగలిగారా? చరిత్రను పరిశీలిస్తే అది ఎక్కడ కనబడతలేదు. ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటామని అడిగినటువంటి వాళ్ళకు కూడా, స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటే మీ భార్య పిల్లలు ఏం కావాలా, మీ కుటుంబం ఏం కావాలా, మీ ఆర్థిక పరిస్థితి ఏం కావాలనే పద్ధతుల్లో వాళ్ళని నీరుగార్చినటువంటి చరిత్ర. ఇప్పుడు కొద్ది వరకు సాయం చేసిన తర్వాతకు వచ్చేసరికంటే ప్రజల మీద నియంత్రితమే, ప్రజలను తొక్కిపెట్టడమే ప్రతి మతానికి ఉన్న విధానం, నైజం. హిందూ మతం చెప్తుంది ఇప్పుడు రాముడు జై శ్రీరామ్ అని. సీత సంగతి ఒకసారి మాట్లాడుకుందాం. సీతకున్న కష్టాలు ఎవరికి రావద్దని, పీతకు కూడా రావద్దని మనం వాళ్ళు అంటుంటాం. ఎందుకంటే సీత ఏ రోజు తప్పు ఎక్కడ చేయలేదు. చెయ్యకుండా సీత ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. మరి ఈ దేశంలో స్త్రీలు ఎంతమంది ఎన్ని అవమానాలు గురవుతుండ్రు, ఎంత వివక్షకు గురవుతుండ్రు అనే దాన్ని అది ఏ మతంలో ఇచ్చినా ఉంది. ఒక దిక్కు ముస్లిం మతం పెద్దలు చెప్తుంటారు. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆడవాళ్ళంటే కనటానికి ఉన్న యంత్రాలు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి ముస్లిం పెద్దలు చెప్తుంటారు. క్రైస్తవ మతం ఏం చెప్తుంది? అయ్యా దేనికైనా ఊరండి, నేను మా పాములు కుట్టినా ఇక్కడ ధర్మారం దగ్గరనే పాము కుడితే మేము మంత్రాలతో తగ్గిస్తామనేది క్రైస్తవ మతం చెప్తుంది. అంటే ఏ మతానికైనా ఒక సైన్స్ కానీ దీని మీద ప్రజల బాగోగులు అనే దాన్ని హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలని ఏది కూడా ప్రజలకు సంక్షేమాలు లేకపోతే ప్రజల అవసరాలని తీసుకుపోయేది. ఒక దిక్కు చూస్తున్నాం, భారతదేశంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా హిందూ, ముస్లిం అందరూ కలిసి పోరాటాలు చేశారు. బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టడానికి వచ్చేసారు. బ్రిటిష్ వాడి కుట్రతోని ఇక్కడ ఉన్న ప్రజల మధ్యన తగాదాలు పెట్టేసి వేల మందిని ఊచకోత పోసుకోవడానికి ఆనాడు మార్గమైంది. ఒక దిక్కు ముస్లింస్ వాళ్ళ మసీద్ దగ్గర పోయేసి పందిని పోయడము, ఇంకొకరి మీద ఒకరి దాడులు చేసుకొని మానవ హోమం ఆనాడు జరిగింది. కానీ ప్రైవేట్ రంగం పక్కకు పోయి కార్పొరేట్ ప్రపంచీకరణలో భాగంగా కార్పొరేట్ రంగం ముందుకొచ్చింది. దాన్ని గతంలో పాలకులు కావచ్చు, ప్రస్తుతం పాలన చేసినటువంటి బీజేపీ మరింత ప్రోత్సహిస్తూ
ఈరోజు కుటీర పరిశ్రమలు కావచ్చు, చిన్న పరిశ్రమలు కావచ్చు, వీటన్నింటినీ తుంగలో తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఊర్లో కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ను తీసేసి ఇలా మార్కెట్లు విలేజ్ కావచ్చు, ఇంకేదైనా పేరు కావచ్చు, అనేక కార్పొరేట్ కంపెనీలు వచ్చి ఈరోజు చిన్న కుటుంబాలు కూడా జీవనం కొనసాగించే పరిస్థితిని దారినటువంటి పరిస్థితి ఈ 10 ఏళ్లలో చూస్తా ఉన్నాం. ఇలా బీజేపీ చేసినటువంటి ఆగడాలు మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా జరిగిందంటే, ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఇంతకుముందు అయోపాపం అనేటువంటి పరిస్థితి ఒక రోజు ఉండే. కానీ ఈరోజు ఆ యాక్సిడెంట్ హిందూ ముస్లిం జరిగిందా, ఒకవేళ నిజంగా మన హిందూకి ఏమైనా దెబ్బ తాకితే దాన్ని మతం రంగు కూర్చేటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తా ఉన్నాం. ఇలా దేశంలో విపరీతంగా మన ముందు మాట్లాడిన కామెంట్ చెప్పిండు, ఈరోజు ధనికాన్ని పక్కన పోయి పేదరికం రోజు పెరుగుతూ ఉన్నది. మొన్ననే మోడీ గారు ఒకటి ప్రకటన చేస్తారు, ఇంకా 5 ఏళ్ల పాటు రేషన్ ఫ్రీ అని చెప్పేసి. అంటే ఎడిపోతుంది ఈ దేశం. కార్తీక మాస ఆరంభంతో మొదలైన భీమ్గల్ లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీవారి కళ్యాణోత్సవం, గిరి ప్రదక్షిణ, రథోత్సవం, జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నృసింహునికి పుష్కరిణిపై డోల సేవ, సకల దేవతలకు ఉద్వాసనతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. భీమ్గల్ శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్రంపై కొనసాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజు ఉత్సవ ప్రారంభంలో ఆహ్వానితులైన సకల దేవతలకు మంత్రోచ్చరణతో ఉద్వాసన చేశారు. బలి ప్రధానం మొనరించి ధ్వజారోహణం, బలి ప్రధానం, కొండబలి జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహుల ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు మోగుతుండగా పుష్కరిణి మండపానికి తీసుకొచ్చారు. సమస్త భక్తజనుల జయజయ ధ్యానాల మధ్య లాలిపాటలు పాడుతూ డోళ్ల సేవ నిర్వహించారు. డోల సేవ కార్యక్రమంతో కొండపై సాగిన ఉత్సవాలు ముగిశాయి. కొండపై జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన తదుపరి ఉత్సవ మూర్తులను కొండపై నుండి భీమ్గల్లోని గ్రామాలయానికి తీసుకొచ్చారు. గ్రామాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహుల ఉత్సవ విగ్రహాలను గుర్రపు సేవపై అలంకరించారు. స్వామివారిని డప్పుళ్ల చప్పుళ్ళు, మంగళ వాయిద్యాలు, మంగళ హారతులతో గ్రామాలయం వరకు ఎదుర్కోలు నిర్వహించారు. గ్రామాలయంలోకి స్వామి అడుగిడిన పిమ్మట సప్తావరణ పూజ జరిపారు. సప్తావరణ పూజ అంటే వైకుంఠంలో 7 ద్వారాలు, ద్వారమునకు ఒక పూజ చొప్పున పూజించుట అని అర్థం. దివ్యమైన మహోత్సవ క్రతువును భగవంతుడైన శ్రీ లక్ష్మీ నరసింహునికి జలాక్షతలతో సమర్పించారు. ఆదివారం జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత, అదనపు న్యాయమూర్తి వేముల దీప్తి కొండపై దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అతి పురాతనమైన చరిత్ర కలిగిన ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని ప్రజలందరూ దర్శించుకుని ఇక్కడి చరిత్రను తెలుసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ భక్తులకు చక్కని దర్శన భాగ్యం కల్పిస్తున్న ఇక్కడి పండితులకు అభినందనలు తెలిపారు. ఉత్సవాల ప్రారంభం నుండి ముగింపు వరకు సహకరించిన అధికారులకు, పోలీసులకు, సేవకులకు, అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా లింబాద్రి గుట్టని దర్శించుకోవడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామిని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నేను పోయిన సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇంత విశిష్టమైన టెంపుల్, అంటే పురాతనమైన టెంపుల్, దాని ఒరిజినాలిటీ పోగొట్టకుండా, అంటే న్యాచురల్గా దేవుడు ఎలా వెలిసాడో అలాగే ఉంచి ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా అభినందనీయం. ఈ విషయంగా అయితే పూజారి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, తరతరాలుగా వాళ్ళే ఈ గుడిని చూస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఈ గుడిని అట్లా ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే మనకి ఈ పురాణం నుంచి వస్తున్న ఈ గుడులు అనేవే మన భారతదేశ ఆస్తి. దాన్ని అలాగా కాపాడుకోవడం కూడా నిజంగా చాలా మంచి విషయము. ఈ సందర్భంగా నేను మరొకసారి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఆ దేవుడు ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ గుడిని దర్శించుకుంటే అంటే అవిశిష్టత తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. ఎన్ని గంటల లైన్లో ఉండి? 4 గంటలకు. ఏ ఊరికి వెళ్ళొచ్చు నువ్వు? మరి వాళ్ళతో మీకు ఇబ్బంది అవుతుంది ఏమన్నా? దేవుడు మొక్కులు ఉన్నాయని అర్థం కదా. కార్తీక
కార్తీక మాసం పర్వదినాలలో భాగంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. శ్రీ విఘ్నేశ్వర శివాంజనేయ దేవస్థానంలో ఆలయ నిర్మాణకర్త ఎర్రం పోషెట్టి ఆధ్వర్యంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం జరిపారు. డిచ్పల్లి మండలంలో కార్తీక మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం రోజున యజ్ఞం కార్యక్రమం జరిపారు. అతి పురాతన మహిమాన్విత బొమ్మలగుండు దేవాలయం శ్రీ విఘ్నేశ్వర శివాంజనేయ దేవస్థానంలో ఆలయ నిర్మాణకర్త ఎర్రం పోషెట్టి ఆధ్వర్యంలో కార్తీక ఉత్సవాలు నిర్వహించారు. యజ్ఞ కార్యక్రమం శివపార్వతుల కళ్యాణం వేద పండితులచే నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గాన కచేరీ ప్రముఖ సంగీత విద్వాంసులు భూమయ్య మహారాజ్ నిర్వహించారు. భక్తులు శివపార్వతులకు మొక్కులు తీర్చుకున్నారు. కొత్తపేట మురళి, కంకణాల సంతోష్ సహకారంతో అన్నదానం పూజలు నిర్వహించారు. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే ఆనందమధ్యమాం శబరీ మాతా చ పర్యంతాం వందే గురు పరంపరా. పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం లభిస్తోందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపుపై అధికారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆర్మర్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల తొలగింపుపై సిఐటియు ఈ నెల 18న చలో ఆర్మర్ కు పిలుపునివ్వడం జరిగిందని గుర్తు చేశారు. కానీ పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకుంటామని అన్నారు. అధికారులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు తిరిగి విధుల్లోకి చేరుతున్నారన్నారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకుంటామని ఆమె పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన గత వారం రోజుల నుండి సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా నిన్న ఎంఆర్ఓ కార్యాలయంలో చర్చలు కొనసాగించారు. లేదా చర్చలు సఫలమైనాయి. పోరాటాల ద్వారా కార్మికులు విజయం సాధించుకున్నారు. సిఐటికు కార్మికులకు జై జై పలుకుతా ఉన్నారు. ఏదైనా పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం అయితే తప్ప మరోసారి రుజువు చేయడం జరిగింది. ఏదైతే మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలి అనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ టీచర్లకు ఏదైతే ఉద్యోగులకు బియ్యము, గుడ్లు, పప్పులు, నూనెలు సప్లై చేస్తూ ఉన్నారో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కూడా అదే రకంగా సప్లై చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనాల పట్ల, ఉద్యోగ భద్రత పట్ల ప్రభుత్వం దృష్టి సారించి పర్మినెంట్ చేయాలి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క విద్యార్థికి మెనో ఛార్జీలు ఏదైతే 6 రూపాయలు, 4 రూపాయలు ఇస్తున్నారో కనీసం ఒక్క విద్యార్థికి కనీసం 12 రూపాయల చిల్లర డబ్బులు ఇవ్వాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న జరిగిన చర్చలు సామరస్యంగా జరిగినాయి. రానున్న కాలంలో కూడా అదే రకంగా హెడ్ మాస్టరు, అక్కడ ఉన్న కార్మికులు కోఆర్డినేషన్ తోటి పనులు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ కోసం 2.5 లక్షల ఎల్ఓసీని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన కె సౌందర్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లిదండ్రులను కోల్పోయి చికిత్స చేయించుకోవడానికి ఆమెకు ఎవరూ ఆధారం లేని విషయం స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ కొరకు 2.50 లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఎల్ఓసీ కాపీని సంబంధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హైదరాబాద్ లో అందజేశారు. బీడీ కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీలను ప్రోత్సహిస్తూ బీడీ పరిశ్రమను దెబ్బతీసే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా ప్రథమ మహాసభ జిల్లా కార్యాలయంలో వయోమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్, సుతారి రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికుల సంక్షేమం కోసం, సంస్థ రక్షణ కోసం ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ నిర్వీర్యం చేయడానికి సిగరెట్, గుట్కాలను ప్రోత్సహిస్తూ బీడీ పరిశ్రమ మీద దాదాపు 40% పైన జీఎస్టీ వేస్తూ సంస్థని నిర్వీర్యానికి ప్రయత్నిస్తోందని, కార్మికులకు ఉపాధి తగ్గిన, వేతనాలు రాక, పెన్షన్ రాక అవస్థలు పడుతున్నారని అన్నారు.
బీడీ కార్మికులకు నాసిరకమైన ఆకు తంబాకు ఇచ్చే యజమానులు బీడీలకు సరిపడా ఇవ్వకుండా కార్మికుల ఆర్థిక దోపిడీకి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. రాబోయే కాలంలో బీడీ పరిశ్రమ రక్షణ కార్మికుల సంక్షేమం కోసం ఐక్యంగా యూనియన్ ఇచ్చే పిలుపులో కార్మికులు భాగస్వాములై కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి ఎండి ముక్రం, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి నరసింహరావు, నాయకులు భానుచందర్, చక్రపాణి, హనుమాన్రావు, రాధాకుమార్, మహేష్, అలీ, ఇమ్రాన్, కె గంగాధర్, వివిధ మండలాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య అయితే లేదు, మనోళ్ళు చెప్పే లెక్క ప్రకారమే 6 లక్షల నుంచి 8 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. బీడీ కార్మికులు అంటే స్వయం ఉపాధి కార్యక్రమం అయితే కాదు. ఎందుకంటే బీడీ కార్మికులకు చట్టం ఉంటుంది, బీడీ సిగరెట్స్ అనేటువంటి ఒక చట్టం ఉంటుంది. ఇది 1976లో వచ్చింది చట్టం. ఈ చట్టం ప్రకారము మీరు పరిశ్రమలోనే పనిచేసేటువంటి కార్మికులు, పరిశ్రమలో పనిచేస్తున్న ఏ సౌకర్యాలు వస్తాయో ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం సహాయ నిధి చేయూతగా నిలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొంది బిల్లులు చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తోంది. ఎర్గట్ల గ్రామానికి చెందిన ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు అయ్యాయి. ముగ్గురికి కలిపి 1,07,000 రూపాయల చెక్కులను జంగల లావణ్య, రెండ్ల భాను, అవారి సుభాష్లకు వారి ఇంటికి వెళ్లి డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్, మండల కాంగ్రెస్ రైతు అధ్యక్షుడు ముస్కు మోహన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దండబోయిన ఆసన్న, బద్దం లింగారెడ్డి, పండాల నర్సారెడ్డి, మినుముల సాగర్లు అందజేశారు. నూడా చైర్మన్ కేశవ్ వేణును జిల్లా సెపక్ తగ్ర అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. జిల్లాలో సెపక్ తగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని సెపక్ తగ్ర అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కూడా అయిన కేశవ్ వేణు ఈ సందర్భంగా చెప్పారు. నూడా చైర్మన్ గా నియమితులైన కేశవ్ వేణును జిల్లా సెపక్ తగ్ర అసోసియేషన్ కార్యవర్గం ఆదివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా జిల్లా సెపక్ తగ్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ సెపక్ తగ్ర అధ్యక్షులు కేశవ్ వేణు నూడా చైర్మన్ కావడం సంతోషకరమైన విషయమన్నారు. కేశవ్ వేణు మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. త్వరలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, ఆ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, సెపక్ తగ్ర జాతీయ క్రీడాకారులు, జిల్లా క్రీడాకారులు పాల్గొంటారని సంజీవ్ రెడ్డి తెలిపారు. జిల్లాలో క్రీడాకారుల ప్రోత్సాహం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా కేశవ్ వేణు చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా సెపక్ తగ్ర ఉపాధ్యక్షులు గడ్డం సతీష్ రెడ్డి, ల్యాబ్ గంగారెడ్డి, లీగల్ అడ్వైజర్ నల్ల సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉన్నత చదువును అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తన తాతయ్య కలను సాకారం చేసి మండల వ్యవసాయ అధికారి ఉద్యోగం సాధించడం పట్ల ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవడంతో పాటు గ్రామ యువతకు సైతం ఆదర్శంగా నిలవడం సంతోషకరమైన విషయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన కేస్త శివకుమార్ అనే యువకుడు వ్యవసాయ శాఖలో ఉద్యోగం సాధించడం పట్ల గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ శివకుమార్ ను ఆదివారం ఘనంగా సన్మానించి అభినందించారు. జానకంపేట్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘం ఆవరణంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం చైర్మన్ మిద్ద నరేందర్ తో పాటు డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, గ్రామ పెద్దలు శివకుమార్ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పట్ల అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మిద్ద నరేందర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడు తాను నిర్దేశించుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసి యువకుని తాతయ్య లీడర్ స్థాయిలో కలను సహకారం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తన లక్ష్యం కొరకు అహర్నిశలు శ్రమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని శివకుమార్ తండ్రి కేస్త సత్యనారాయణ సైతం ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను అధిగమిస్తూ తన కుమారుని లక్ష్యానికి ఆర్థిక పరిస్థితులు అడ్డురాకుండా చూశారని అన్నారు. శివకుమార్ బీఎస్సీ అగ్రికల్చర్ ఖమ్మంలో విద్యను అభ్యసించి వారణాసిలో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారని గుర్తు చేశారు. గ్రామ యువత సైతం శివకుమార్ ను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు దాసరి ఒడ్డెన్న, మాజీ చైర్మన్లు చిక్కల లక్ష్మణ్, విజయ్ కుమార్ గౌడ్, పేపర్ లక్ష్మణ్, తాజా మాజీ ఉప సర్పంచ్ వెల్మల విజయ్, గ్రామ పెద్దలు రాధాకిషన్ గౌడ్, చిలుక నారాయణ, లింగం, సాయిలు, నర్సయ్య, సంఘం కార్యదర్శి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాన్కంపేట్ గ్రామ వాసుడైనటువంటి కేస్త శివకుమార్ తను చదువులో ముందుండి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఈరోజు మా జాన్కంపేట గ్రామం నుండి ప్రభుత్వ ఉద్యోగంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా తను ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా మన కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల ప్రోత్సాహం,
అట్లాగే వారి యొక్క మంచి ఉద్దేశంతో తను ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పొందడం జరిగింది. ఈరోజు తన ఉద్యోగంలో డోంగ్లీ అనే మండలంలో జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవోగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనివల్ల మా గ్రామానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక ముందు కూడా శివకుమార్ ఏవోగా ప్రజలందరికీ, రైతులందరికీ ముఖ్యంగా సేవలు అందిస్తూ వ్యవసాయంలో అనేక సూచనలు ఇస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి, తద్వారా మా గ్రామానికి, జాన్కంపేట గ్రామానికి కూడా మంచి పేరు, తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ మా సొసైటీ తరఫున సన్మానించడం జరిగింది. కాబట్టి శివకుమార్ వచ్చే భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, దాని ద్వారా తను అట్లాగే మా గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా శివకుమార్ గారిని మేము కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ, మాజీ సొసైటీ చైర్మన్లు, మా డైరెక్టర్సు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ సన్మాన. నేటి ఆధునిక యుగంలో మనుషులు మరబొమ్మలుగా మారకుండా అందరూ కలిసి సరదాగా గడిపేందుకు ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం పేరిట వాలీబాల్, త్రోబాల్ క్రీడలను నిర్వహించింది. పూర్తిగా గ్రామీణ వాతావరణానికి చెందిన క్రీడాకారులను గుర్తించే 2 రోజులుగా పోటీలు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈషా గ్రామోత్సవంలో భాగంగా శని, ఆదివారాల్లో పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారికి తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే పోటీలలో అవకాశం కల్పిస్తారు. పాత కలెక్టర్ గ్రౌండ్ లో జరిగిన ముగింపు కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అన్న గాంధీజీ కలలను సాకారం చేసేందుకు ఈషా ఫౌండేషన్ వారు గ్రామోత్సవం పేరిట క్రీడలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉండాలంటే ఐక్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. అది కేవలం క్రీడా స్ఫూర్తితోనే సాధ్యమని గుర్తించి క్రీడా అభిమానులకు అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా నుండి ఒలింపిక్ ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశారు. క్రీడాకారుల కిల్లాగా నిజామాబాద్ జిల్లా మారిందని, క్రీడాకారుల సౌకర్యార్థం ఒలింపిక్ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈషా వాలంటీర్లు కిషోర్ రాథోడ్, ఇంద్రాక్షి, పృథ్వీ పాల్గొన్నారు. సంస్థ ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అనుకుంటా నిజామాబాద్ ఆర్గనైజ్ చేసింది. చాలా పెద్ద సంస్థ. దీన్ని మనం నిజామాబాద్ జిల్లాలో వైజాగ్కు మన హైదరాబాద్ నుంచి వచ్చినట్టు ఈ కార్యక్రమానికి హరీష్ గారు వారికి ఒకటే విన్నపం, నిజామాబాద్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. వారిని ప్రోత్సహించాల్సిన అవసరం మన సంస్థలకు ఉంది. మీరు ఏదైనా అవకాశం ఉంటే గ్రామీణ స్థాయి మీరు వెలికి తీసేది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఓన్లీ పట్టణ స్థాయి, ఆ స్థాయి, ఈ స్థాయి ఉంటుంది, కానీ రూరల్ ఏరియాలో మాత్రం మేము ఇప్పటి వరకు ఆర్గనైజ్ చేయలేదు. మీరు ఇది 16వసారి అని చెప్పి 16th ఇయర్ కాబట్టి ఇప్పటి నుండి ప్రతి గేమ్ని మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలని మేము ఆర్గనైజ్ చేస్తాం. మా ఫిజికల్ డైరెక్టర్ కూడా చాలా ఉన్నారు, ఇక్కడ చాలా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడ కోచ్లు లేకున్నా కూడా నిజామాబాద్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు వైజాగ్. ఎందుకంటే వారికి ఎంకరేజ్మెంట్ లేదు. ఇప్పుడు గత గవర్నమెంట్ ఈ గ్రౌండ్ నమ్మాలని చూసింది, వెనుకకున్న గ్రౌండ్ని కానీ ఈ గ్రౌండ్ కానీ కేవలం క్రీడా సంఘాలే దీన్ని ఇలా ఆపినాయి. ఇప్పటికైనా కానీ ఈ గవర్నమెంట్ వచ్చి మాకు దీన్ని స్టేడియం చేస్తా అని చెప్పి అంటారు. ఈ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి కూడా నిజామాబాద్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీ అవకాశం ఉంటే నిజామాబాద్లో జాతీయ స్థాయి క్రీడలను ఏర్పాటు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు ఇంట్లో పనులతో బిజీ ఉండే మమ్మల్ని ఆడపిల్ల కాకుండా ఈడపిల్ల అని మమ్మల్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ ఈషా, థ్యాంక్ యూ సద్గురు అండ్ ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని ఎంతో అక్క అని మా తమ్ముళ్ళలాగా, బ్రదర్స్ సిస్టర్స్ లాగా మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. పోనీ మేము ఓడిపోయినా సరే వాళ్ళు కప్పు గెలుచుకున్నారు, మేము హృదయాలను గెలుచుకున్నాం అందరం. అంతేనా? మమ్మల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ ఈషా, థ్యాంక్ యూ సద్గురు అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభం. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన యంత్రాంగం. ప్రభుత్వ భూముల కబ్జాపై ఎమ్మెల్యే పైడి ఆగ్రహం. సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశం. కుల గణన జరగకుండా మోదీ కుట్రలు. బీసీలు తిరగబడతారనే భయంతోనేనని ఈరవత్రి అనిల్ విమర్శలు. మతోన్మాద విద్వేష శక్తుల నుండి దేశ రక్షణ. ప్రజలకు వామపక్ష పార్టీల జేఏసీ సూచన. ముగిసిన నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. జిల్లా జడ్జి సునీల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.